దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చిన కాంగ్రెస్ కాసేపట్లో గన్ పార్క్ నుంచి ఈడీ ఆఫీస్కు ర్యాలీగా వెళ్లనున్నారు. అదానీ అక్రమాలపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని డిమాండ్ చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు. ఈ ధర్నాలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనున్నారు. గన్ పార్క్ వద్దకు మంత్రులు తుమ్మల, సీతక్క, పొన్నం, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇప్పటికే చేరుకున్నారు. ఇక కాంగ్రెస్ నేతల నిరసన ర్యాలీకి సంబంధించి మా తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రతాప్ సిద్ధంగా ఉన్నారు. ప్రతాప్. బలరాం, కాంగ్రెస్ పార్టీ ఈరోజు ర్యాలీ చేపడుతుంది. ముఖ్యంగా ఆదాని అంశానికి సంబంధించి సెబీ చైర్మన్ తోటి కొల్లుడయ్యి ప్రజల సొమ్మును కొల్లగొడుతున్నారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. దీనికి సంబంధించి సెబీ చైర్మన్ సంబంధించి హిడెన్బర్గ్ సంస్థ బయటపెట్టిన అంశాలను దృష్టిలో పెట్టుకొని వీటికి సంబంధించి కూడా జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా పిలుపునివ్వడం జరిగింది. ఏఐసీసీ పిలుపు మేరకు అన్ని చోట్ల కూడా ఈడీ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ గన్ పార్క్ నుంచి ర్యాలీగా బయలుదేరుతున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. ముఖ్యంగా నేతలంతా కూడా గన్ పార్క్ వద్దకు రావడం జరిగింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ముఖ్యమైన నేతలంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ నుంచి ర్యాలీగా బయలుదేరుతున్నారు. ఈడీ కార్యాలయం దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ సీఎం రేవంత్ రెడ్డి కూడా పార్టిసిపేట్ చేయబోతున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు ముఖ్యమైన నేతలంతా కూడా దీనికి సంబంధించి ఖచ్చితంగా జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలి, జేపీసీ వేసి దీనికి సంబంధించి ఆదాని వ్యవహారానికి సంబంధించితో పాటు సెబీ చైర్మన్ కూడా రాజీనామా చేయాలంటూ కూడా ఆరోపణలు చేస్తున్నారు. ముఖ్యంగా సెబీ చైర్మన్ కు ఆదాని కంపెనీలో షేర్లు కలిగి ఉండడం వల్ల దానికి సంబంధించి అవకతవకలకు పాల్పడుతున్నారంటూ కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి మెదక్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున నుంచి పోటీ చేసిన నీలమరితో కూడా మనం మాట్లాడదాం. చెప్పండి, మీ ప్రధానమైన డిమాండ్ ఏంటి? ఏం చేసి ప్రధానమైన డిమాండ్ ఏంటంటే ఈరోజు ప్రతిపక్షాల గొంతు నొక్కుతుంది బీజేపీ ప్రభుత్వం, మోడీ గారు. ఈరోజు చూడు, ఈడీలు ప్రతిపక్ష నాయకుల మీద పనిచేస్తుంది. అదే ఈడీలు మరి ఆదాని మీద ఎందుకు పనిచేస్తలేదు? ఆదాని గ్రూప్ ఎంత సంపదను దోచుకుంటుంది, ఎన్ని అక్రమాలు చేస్తుందనే చూడు. సో మొత్తం మీద నేతలంతా కూడా ర్యాలీగా బయలుదేరుతున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు మంత్రులు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. నేతలంతా కూడా ఈ అంశానికి సంబంధించి ర్యాలీగా బయలుదేరుతున్నారు. ఆదానికి సంబంధించి ఆదాని విషయానికి సంబంధించి జేపీసీ వేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఈ ఎమ్మెల్యే ప్రధానమైన డిమాండ్ ఈరోజు భారతదేశంలో మోడీ అనే ఒక కేడి ఈడీని అడ్డు పెట్టుకొని దేశం ఇప్పుడు పార్లమెంట్ బయట రాహుల్ గాంధీ గారి డిమాండ్ ఒకటే, సెబీ చైర్మన్ గారు ఇంత పెద్ద అవినీతి చేసి మోడీ ప్రభుత్వంలో ఇంత అవినీతి జరిగింది, అదానికి బెనిఫిట్ చేయడానికి జాయింట్ పార్లమెంట్ యాక్షన్ కమిటీ వేయమని డిమాండ్ చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా. వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే జేపీసీ వేసి వాళ్ళ చిత్తశుద్ధి నిరూపించుకోవాలి. ఎంపీ ఉన్నారు, రాజ్యసభ ఎంపీ ఉన్నారు, రాజ్యసభ ఎంపీతో కూడా మాట్లాడారు. ఎంపీ గారు, మీరు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు, ఎందుకు ప్రభుత్వం, కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఎందుకు వెనకడుగు చేస్తుంటారు? కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఎందుకు వెనకడుగు చేస్తుందంటే మనం గతంలో కూడా చూసినాం. అడానీ, అంబానీ ఎవరైనా కాపాడుతున్నారు కేంద్ర ప్రభుత్వం. A1, A2 ఇద్దరు కూడా వాళ్ళని దగ్గర నుండి కాపాడడం జరుగుతుంది. రాహుల్ గాంధీ గారు మరీ పోరాటం చేస్తున్నారు వాళ్ళ గురించి. ఈ రోజు ఎట్టి పరిస్థితిలో జేపీసీ అయ్యాల్సిందే, ప్రజలందరికీ కూడా న్యాయం తెలియాల్సిందే. మొత్తం మీద నేతలంతా కూడా ర్యాలీగా వెళ్తున్నారు. వెళ్తున్న సందర్భంలో చెప్పండి. ముఖ్యంగా దేశాన్ని తాకట్టు పెడుతుంది మోడీ, అంబానీ ఇద్దరు వ్యాపారవేత్తలు కొమ్ము కాస్తున్నారు దేశాన్ని. మొత్తం మీద కాంగ్రెస్ నేతలు అయితే ర్యాలీగా గన్ పార్క్ నుంచి స్టార్ట్ కావడం జరిగింది. మరి కాసేపట్లో ఈడీ కార్యాలయం కూడా వెళ్తున్నారు. ఈడీ కార్యాలయం కూడా దాదాపు చేరుకునే దానికి మార్గ మధ్యంలో ర్యాలీగా మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు ముఖ్యమైన నేతలంతా కూడా ర్యాలీగా వస్తున్నారు. మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈడీ కార్యాలయం, ప్రజెంట్ మనం ఈడీ కార్యాలయం దగ్గరలోకి వచ్చాం. ఈడీ కార్యాలయం వద్ద కాంగ్రెస్ నేతలంతా కూడా నిరసన కార్యక్రమం చేద్దాం అనుకుంటున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి వన్ వే అంతా కూడా
పోలీసులు ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా బ్లాక్ చేయడం జరిగింది. మొత్తం మీద నేతలు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అయితే పెద్ద ఎత్తున తరలి రావడం జరిగింది. ముఖ్యంగా దీనికి సంబంధించి ఏఐసిసి ఇచ్చిన పిలుపు మేరకు అంతా కూడా నేతలంతా కూడా ర్యాలీగా జరుగుతూ మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి వచ్చి కూడా దీనికి సంబంధించి ప్రసంగించే అవకాశం ఉంటుంది. బలరాం, థ్యాంక్ యూ ప్రతాప్. వెళ్ళిపోరు